బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో పోలీసులు మారణ హోమం సృష్టిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఇక ఈ మేరకు ఒక లేఖ కూడా విడుదల చేశారు. 6 నెలల పసిపాప నుండి 60 సంవత్సరాల వృద్ధులను కూడా చంపుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఏకమై భారత ప్రజా యుద్ధాన్ని కాపాడుకోవడానికి అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో కగార్ పేరుతో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఫ్యాసిస్ట్ దురాగతాలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇక జూలై 1న ప్రపంచ కగార్ వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో పోలీసులు మరణ హోమం సృష్టిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఇక ఈ మేరకు ఒక లేఖ కూడా విడుదల చేశారు. 6 నెలల పసిపాప నుండి 60 సంవత్సరాల వృద్ధులను కూడా చంపుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఏకమై భారత ప్రజా యుద్ధాన్ని కాపాడుకోవడానికి అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో కగార్ పేరుతో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఫ్యాసిస్ట్ దురాగతాలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా భద్రాద్రి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ కీర్తన. మావోయిస్టులు లేఖ రిలీజ్ చేయడం జరిగింది. జగన్ పేరుతోటి ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి లేఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని ముఖ్యంగా మధ్య భారతదేశంలోని రాజకీయ అధికారం కోసం జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి విప్లవ కారులు ఎవరైతే ఉన్నారో వారిపైన అలాగే ఆదివాసీల పైన కూడా ఈ యొక్క దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన కగార్ పేరుతో దండకారణ్యంలో సైనిక క్యాంపులు ఏర్పాటు చేసి గత 6 నెలలుగా ఈ యొక్క ఎన్కౌంటర్లు చేస్తూ దాదాపు ఇప్పటి వరకు జనవరి నెల నుంచి 130 మంది మావోయిస్టులకు పైగా మావోయిస్టులను ఈ యొక్క హతమార్చడం జరిగిందని, అలాగే బీజాపూర్ జిల్లా ముదివెండి గ్రామంలో 6 నెలల పాపతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క నరమేధం ఇప్పటి వరకు దాదాపు 130 మందికి పైగా గిరిజనులు కావచ్చు, అలాగే మావోయిస్టులను కావచ్చు, వారిలో ఉన్నటువంటి అగ్రనేతలను కూడా ఈ యొక్క మట్టుబెట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జగన్ పేరుతో ఈ రోజు రిలీజ్ చేసినటువంటి లేఖలో జగన్ ఆరోపించడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 130 మంది హత్యలు చేశారని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా జగన్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సైనిక దాడులను తక్షణమే ఆపాలని, మోహరించినటువంటి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఈ యొక్క లేఖలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క జూలై 1వ తేదీన ఈ యొక్క ప్రపంచ కగార్ వ్యతిరేక దినంగా పాటించాలని చెప్పేసి కూడా జగన్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ యొక్క 130 మందిని హత్య చేసినటువంటి ఈ యొక్క బలగాలు ఏవైతే ఉన్నాయో పిట్టపడ, అలాగే చిపురు, బట్టి, కొచ్చిల్, పిడియా, అపటోలా, కాకునూర్ లాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా జగన్ తీవ్రంగా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. కీర్తన. Right, Srinivas, thank you for the updates.